హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం చూస్తుంది పొంగల్ వీడియో. భోగికి అయితే మనం బీచ్కి అయితే వెళ్ళడం జరిగింది. చాలా అంటే చాలా గైడ్స్ అయితే ఎగరేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము డైనోసర్ పార్క్ నుంచి మనం సబ్మెరీన్ దాకా పంపించాము. ఒక 400 మీటర్స్ 400 మీటర్స్ నుంచి హైట్ అయితే మనం 88 మీటర్స్ అయితే హైట్ ఎగరేసాం డ్రోన్ని. అలా ముందుకు తీసుకెళ్ళాం. మొత్తం అంతా చాలా బాగుంది. చాలా ఎక్కువ క్రౌడ్ కూడా ఉంది. మనకి సంక్రాంతికి అయితే చాలా ఎక్కువ ఉంటారు. ఇప్పుడైతే నార్మల్గానే ఇంతమంది జనాభా ఉన్నారు. అలా ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటారు. మేము వెళ్ళింది 2:30 ఆ టైంకి వెళ్ళాం. అప్పుడే అంత జనాభా ఉన్నారు. 3:30-4కి అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ వీడియో టెస్టింగ్ కోసం కూడా నేను పంపించాను. ఎంత దూరం వెళ్తుంది మళ్ళీ అనేసి పంపించాను అనమాట. చాలా రోజులైంది దూరం పంపించి. ఒక 400 మీటర్స్ దాటాము. అలానే నవ్వట్లకు కూడా అట్నుంచి స్పోర్ట్స్ మోడ్లో పెట్టి తీశాను. చాలా స్పీడ్ అయితే ఆపరేటింగ్ చేశాను. నేను ఎక్కువ అయితే 1 km అయితేనే పంపిస్తున్నాను. మనకి డ్రోన్ సిగ్నల్ ఒక 10 km దాకా రీచ్ అయితే వెళ్తుంది. కానీ నేనైతే 1 km నేను పంపిస్తున్నాను. ఎందుకంటే మనకు కనిపించినంత దూరమే పంపిస్తున్నాను నేనైతే. అందరికీ హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి గైస్. ఇప్పుడు ఏంటంటే మనం ఈ కైట్స్ మనకి ఎక్కడ తగులుతాయని కూడా భయం వేసింది నాకు. అవి రాలేనంత హైట్కి నేను పంపించాను డ్రోన్ని. అవి చాలా చిన్నగా కనిపించాయి. మనుషులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సబ్మెరీన్ దగ్గరికి తీసుకెళ్ళాను నేను. కొంచెం అయితే వీడియో స్ట్రక్ అయ్యింది. స్ట్రక్ అవగానే నేను ఏం చేశాను, స్పోర్ట్స్ మోడ్లో పెట్టి మళ్ళీ బ్యాక్ అయితే తెస్తాను. కానీ డ్యామేజ్ అయితే అవ్వదు, అది హెయిర్లోనే ఉంటుంది. మనకి రిటర్న్ టు హోమ్ కొట్టేసినా పర్లేదు. రిటర్న్ టు హోమ్ కొట్టేసిన బ్యాక్ అయితే వచ్చేస్తుంది చాలా స్పీడ్లో. అందుకోసమే నేను కొంచెం భయపడలేదు. రిటర్న్ టు హోమ్ కొట్టేద్దాం అనుకున్నాను. లేదంటే స్పోర్ట్స్ మోడ్లో పెట్టి స్పీడ్గానే వచ్చేది. ఈ గ్రద్దలు కానీ కాకులు కానీ కొట్టేస్తే లేకపోతే నేను అందుకే 1 km అయితే నేను పక్కా పంపిస్తున్నాను. అప్పుడప్పుడు పంపిస్తున్నాను. ఈ తెలియనప్పుడు మనం పంపిస్తామనుకో, అంటే ఎక్కువ ఉన్నప్పుడు గ్రద్దలు కానీ కాకులు కానీ కొడితే అలా పడిపోద్ది డ్రోన్ జమ్మని. అందుకే నేను ఎక్కువ పంపించట్లేదు. కనిపించినంత దూరంకే పంపిద్దామని ఫిక్స్ అయ్యాను. మనకి వీడియో వస్తుంది, అది చాలు అని అనుకుంటున్నాను నేను కూడా. డ్రోన్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే ఈ పక్షులతోనే మనకి కొంచెం రిస్క్. లేదంటే పర్లేదు, స్పోర్ట్స్ మోడ్లో పెట్టి తీసుకోవడమే. ఇదంతా పైనుంచి రికార్డ్ చేసిందే. నేను ఎప్పుడూ చూడలేదు ఎంత బాగా. అలాగా ఆపరేటింగ్ కూడా కొంచెం బెస్ట్ అయ్యింది. ఫుల్గా ఈ వీడియో తీసానమాట. ఎంత జనాభా ఉన్నారు అనేసి తీసాను. మనకి కనిపిస్తున్నారు కదా ఆర్కే బీచ్లోనే చాలా చాలా జనాభా ఉన్నారు. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి నేను ఫ్లై చేశాను డ్రోన్. కార్ పార్కింగ్ నుంచి నవోట్ల నుంచి సబ్మెరీన్ దాకా తీసుకెళ్ళి మొత్తం అంతా ఈ వీడియో తీశాను. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. నేను అనుకోలేదు అసలు ఇంతమంది ఉంటారని. చాలా మంది ఉన్నారు. ఈరోజు కూడా ఉంటారు. ఈరోజు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే మనకి ఎక్కువ కైట్స్ ఎగరేస్తారు కదా, అది ఎక్కువ చాలా మంది పిల్లలు ఉన్నారు. చాలా మంది ఎగరేస్తున్నారు. నేను పైనుంచి అంతా కొంచెం డౌన్ చేసి తీసుకెళ్ళాను ఎక్కడైతే నా హోటల్ దగ్గరికి. చాలా బాగా అయితే వచ్చింది వీడియో. మీకు నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో షేర్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. నా హోటల్ దగ్గర కొంచెంసేపు ఉంచాను డ్రోన్ని. కొంచెంసేపు ఉంచి అలాగా తీసాను వీడియో. ఏంటంటే కొంచెం స్పోర్ట్స్ మోడ్ వల్ల కొంచెం చిన్న స్ట్రక్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మనకు కనిపించలేదు కదా డ్రోన్, దూరం పంపించాను. అందుకే స్పోర్ట్స్ మోడ్ అయితే పెట్టడం జరిగింది. స్పోర్ట్స్ మోడ్ ఎందుకంటే మనకి
ఇప్పుడు ఏదైనా పక్షులు ఏమైనా వస్తాయనుకో సడన్గా, మనం అంత స్పీడ్ ట్రావెల్ చేస్తాం కదా, అది రీచ్ అవ్వలేదు అన్నమాట డ్రోన్ని. అందుకోసం అనేసి చాలా స్పీడ్ పంపిస్తాను. ఆ స్పోర్ట్స్ మోడ్ వాడితే కొంచెం మనకి భయం కూడా ఉండదు అన్నమాట. ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.